హాస్టల్‌లో ఉంటేనే చదువొస్తదంట. అసలు అమ్మా నాన్న దూరం ఉంటేనే మన లైఫ్‌లో సక్సెస్ అవుతామంట. మీరు చెప్పండి కింద కామెంట్ బాక్స్‌లో ఒక్కసారి మైండ్ పెట్టి ఆలోచించండి. ఇన్ని అడ్వైసెస్ విన్నా కూడా మీరేం జేస్తారు? ఫస్ట్ థింగ్ ఇన్ని అడ్వైసెస్ వింటారు గదా! ఏం లేదండి సింపుల్. మీ బుర్ర పెట్టి ఆలోచించండి. మీకేమనిపిస్తే అది చేయండి. నాన్నగారు ఇట్లా అంటారు. లేతే అమ్మ ఇట్లా అంటుంది. "ఏరా నువ్వు కాలేజ్‌లో మంచి సీట్ వచ్చిందంట కదా! నేను ఫీజ్ ఎంత కట్టాలి? నేను ఫీజ్ కడతా, నేను ప్రోత్సహిస్తా" అంటారు. కానీ తర్వాత చూస్తే ఇన్‌కేస్ మనకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఈ స్టూడెంట్ జర్నీ, స్టూడెంట్ లైఫ్‌లో మన ప్యాషన్ కెరీర్‌లో గిటారో లేతే వయలో ఏదో మనకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. చేయకపోవచ్చు కూడా. వెరీ ఫ్యూ ఛాన్సెస్ ఈ రోజుల్లో. ఎందుకు అంటే వాళ్ళకి భయం. మనం ఎట్లా సక్సెస్ కామేమో అని వాళ్ళకి భయం. కానీ వాళ్ళకి తెలీదు గదా! మనం ఎంచుకున్న ఫీల్డ్‌లో మనం దృష్టి పెడితే, ఫోకస్ పెడితే, మన ఇంట్రెస్టెడ్ ఫీల్డ్‌లో ఫోకస్ పెడితే మనం సక్సెస్ అవుతాం అని వాళ్ళకి తెలీదు. దానికోసం ఆల్రెడీ మన ఛానెల్‌లో వీడియోస్ ఉన్నాయి. హౌ టు కన్విన్స్ యువర్ పేరెంట్స్ అది వెళ్లి చూడండి. అండ్ టాపిక్‌లోకొచ్చేస్తే ఈ కన్‌ఫ్యూజన్ వల్ల ఏమవుతుంది, మొత్తం గందరగోళం అయిపోతుంది. మీ బ్రెయిన్‌లో కూడా అసలు నార్మల్‌గా